పండ్ల రాజ్యంలో గొడవ. ఒకప్పుడు పండ్ల చెట్టు మీద పండ్ల రాజ్యం ఉండేది. అక్కడ మామిడి, అరటి, ద్రాక్ష, జామ, సీతాఫలం ఆల్ వర్ బెస్ట్ ఫ్రెండ్స్. కాని ఓ రోజు వాళ్ల మధ్య గొడవ మొదలైంది. మామిడి పండు, చూసారా, నేనే పండ్ల రాజు. నేను ఎత్తైన కొమ్మ మీద ఉంటాను. అందరికీ నచ్చే పండు నేనే. ద్రాక్ష, ఏమిటి మామిడి గారు, నేనైతే క్లస్టర్స్లో ఉంటాను. నన్ను పసిపిల్లల నుంచి తాతల వరకు అందరూ ఇష్టపడతారు. నేను గొప్ప పండు. అరటి, హాహా, మీరు రెండూ ఒకరోజు పండితే పర్లేదు. కాని నేనైతే రోజూ అందరి ఇంట్లో ఉంటాను. దేవుడికి నన్నే మొదటిచ్చేవాళ్ళు. జామ, అబ్బా, బాగానే చెప్పారు. కాని నేను బలవంతమైన పండు. నన్ను తింటే పిల్లలకి బలము, ఆరోగ్యము. సీతాఫలం, నన్ను మర్చిపోతున్నారుగా. నేను లోపల క్రీమీగా, తీయగా ఉంటాను. చిన్నారులకు నేను పక్కా ఫేవరెట్. అంతా ఇలా గొడవ పడుతుంటే చెట్టే మాట్లాడింది. చెట్టు, ఓహో పండ్లు, మీరు అందరూ బాగానే ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. పిల్లలు మీ అందరినీ ఇష్టపడతారు. అందుకే మీరు కలిసిమెలసి ఉండాలి. అందరికీ చెట్టు మాటలు నచ్చేశాయి. అప్పటినుండి పండ్లన్నీ సంతోషంగా కలిసి పిల్లల కోసం చప్పట్లు కొడుతూ వేలాడుతుంటాయి. చిట్కా నీతి: మనమందరం ప్రత్యేకమే. కలిసికట్టుగా ఉంటే ఆనందం ఎక్కువ.